హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా పప్పును తయారు చేద్దాం. లెట్స్ గో. ముందుగా 1 కప్పు కందిపప్పును తీసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత టమాటాలను, పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడిగిన పప్పును కుక్కర్లో వేసి ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి వేసుకొని తగినంత పసుపు, కారం వేసి తగినంత నీరు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టాలి. 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈలోపు చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత పప్పును బాగా కలిపి కొద్దిగా మ్యాష్ చేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసి కలపాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె తీసుకొని అందులో నూనెను వేడి చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేసి లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత తాలింపు గింజలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తయారైన తాలింపులో పప్పు మరియు నానబెట్టుకున్న చింతపండు రసం, కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడికించాలి. రుచికరమైన టమాటా పప్పు రెడీ. వేడి వేడి అన్నంలో లంచ్కి బాగుంటుంది. ఇలాంటి సింపుల్ లంచ్ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.